మనము కూడా ప్రభువులో మన యొక్క హక్కుని సంపాదించుకోవాలి, వాగ్దానపు హక్కుని సంపాదించుకోవాలి. మరి ఈ వాగ్దాన హక్కు మనం ఎలా సంపాదించుకుంటాం? మనం సున్నతి పొందటం ద్వారా, ఆ రోజు వారు ఏర్పాటు చేసుకున్నారు, బాప్తిజమం పొందటం ద్వారా, రక్షణలోకి రావటం ద్వారా, ప్రభువుని అంగీకరించడం ద్వారా, మనలందరినీ పాపము చేయటము ద్వారా పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క నరకము నుంచి విమోచింపబడటానికి, సాతాను తన కుయుక్తితో మనలందరినీ నరకంలో వేయటానికి పాపం వైపు మొగ్గు చూపుతుంటే, మనం చేసిన పాపము మనం తెలుసుకొని, ఆ పాపానికి జీతం మరణం కాబట్టి, పాపము చేసిన ప్రతి ఒక్కడిని పాతాళం పట్టుకుంటుంది కాబట్టి, ఆ పాతాళము యొక్క ద్వారములను విడగొట్టి తన బిడ్డలకి పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి రక్షణ పొందితే, ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీచ పరలోకానికి వారసుడు అవుతావు.